తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. నిన్న చూస్తే వచ్చిన వార్తల్లో ఎక్కడైనా సోషల్ మీడియాలో వార్తలు చూసినా గానీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి పులివెందుల లీడర్లకి మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. మీరందరూ నిలబడ్డారు కానీ గట్టిగా బూత్ దగ్గరికి వరకు ఎందుకు వెళ్ళలేకపోయారు, ఎందుకు చేయలేకపోయారని విచారం చేసినట్టు ఒక సమాచారం తెలుస్తోంది. దాన్ని ఎట్లా చూడాలి? ప్రతి రాజకీయ పార్టీకి లేదా ఒక నాయకుడికి ఓటమి అనేది అనేక పాఠాలు నేర్పిస్తుంది. గెలుపు ఆ రోజుకు ఉత్సాహం ఉంటుంది, ఆ తర్వాత వాస్తవాలు తెలియవు. ఓడిపోయినప్పుడు బాధ కలుగుతుంది, విషాదంలోకి వెళ్తారు. కానీ ఆ తర్వాత జరిగే ప్రతి అంశాన్ని సరైన పద్ధతిలో డీల్ చేస్తే ఓటమి అనేది భవిష్యత్ గెలుపు దారితీస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక భారీ ఓటమి తర్వాత అనేక మార్పులు చేసుకుంటున్నారు. బయటికి కొన్ని కనపడుతున్నాయి, కొన్ని కనపడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సమూలమైనటువంటి ప్రక్షాళన వైపుగా అడుగులేస్తున్నారు. తనకు సంబంధించి, తన పార్టీకి సంబంధించి, వ్యవహార శైలికి సంబంధించి చాలా మార్పులు చేసుకుంటున్నారు. సొంత నియోజకవర్గానికి సంబంధించి కూడా. అంటే 2024 ఎన్నికల్లో ప్రజలు ఓడించారు. కానీ ఇప్పుడు జిల్లా పరిషత్ ఎన్నికల్లో ప్రజలేం ఓడించలా. ప్రజలు ఓటింగ్లో పాల్గొనలేదనే కదా వైసీపీ ఆరోపణ. కాబట్టి పులివెందుల ఓటమిని, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఓటమిని ఒక ఘాట్లో కట్టేయలేం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఓడించారు, పులివెందుల్లో అధికారం ఓడించింది. కాబట్టి ఈ ఓటమిని పెద్ద ఇబ్బందిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఓటమి సందర్భంగా వ్యక్తమైనటువంటి ధోరణులు, అధికార పార్టీ వైపు నుంచి వ్యక్తమైనటువంటి దాడులు అంటారా, ఇంకోటి అంటారా వైసీపీ ఆరోపిస్తుంది. అది రాజకీయంగా, సాంకేతికంగా, లీగల్ గా ప్రొసీడ్ అవుతారు. ఎవరికేం పెద్ద ఇబ్బంది ఉండాల్సిన అవసరం లేదు. అయితే విత్ ఇన్ ద పార్టీలో ఏంటి ధోరణులు వ్యక్తమైనాయి? కొంత నిర్లిప్తత, కొంతమంది నిరాశ, కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు మాతో మాట్లాడాలి, ఇట్లాంటివన్నీ వివిధ సందర్భాల్లో పులివెందుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన మరుసటి రోజు నుంచి జనరల్ గా అయితే దూరంగా ఉండాలి. ఇంక ఓడిపోయారు కదా, ఇంక ఇంతే పని, కోపం ఉంటే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపం కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అసంతృప్తి ఏంటంటే మమ్మల్ని ఎక్కువ కలవలేదని. అంటే ఓడిపోయిన తర్వాత కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పులివెందుల కోరుకుంటుంది ఎక్కువ కలవాలని. మాకు మధ్యలో ఎవరు ఉండకూడదు, మేమే వెళ్ళి జగన్ గారితో ఆ రోజు రాజశేఖర రెడ్డి లాగా కలవాలని, ఇట్లాంటి కోరికలు ఉన్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి బలహీనత అని చాలా మంది అనుకుంటారు. అది బలం. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత బెదిరింపులకు పాల్పడాలి. ఆయనకి ఎట్లా ఓడిపోయినావు కదా, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేదు, ప్రతిపక్షం ఇంకా ఒక రకమైన బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్కి వెళ్తారు పార్టీ లీడర్షిప్ పైన. ఇక్కడ అందుకు భిన్నంగా మాకు ఇంకా సరే మాతో బాగా మాట్లాడు, మేము మీతో మాట్లాడతాం, మీకోసం పనిచేస్తున్నాం అనే ధోరణి చాలా మంది విమర్శగా చూస్తారు. కానీ అది నేను బలంగా చూస్తాను. ఎందుకంటే ఇప్పుడు కూడా జగన్ గారిని పులివెందుల నియోజకవర్గ ప్రజలు ప్రేమిస్తూ మాకు దగ్గర కావాలని కోరుకుంటున్నారు. ఇది ఒక మంచి పరిణామం ఆ పార్టీకి సంబంధించి. ఈ బలం ఆయన గుర్తిస్తున్నాడు. ద సేమ్ టైం ఎక్కడ గ్యాప్ వస్తోంది? మీరు అన్నట్టు ఒకటి, పులివెందులకు సంబంధించి చివరి వరకు ఫైట్ ఇచ్చారు. వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం నిలబడితే ఇంకేం చేయాలి? ఏమంటే అవి జరిగితే మొత్తం మీద ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉన్నారు, నిలబడ్డారు. పులివెందుల్లో పార్టీ లీడర్షిప్ ని ఎక్కువ మందిని అరెస్ట్ చేశారనేది వైసీపీ ఆరోపణ, కేసులు పెట్టారనేది, బెదిరింపులు పాల్గొన్నారని. కానీ సాధారణ పులివెందుల ప్రజలు ఓటేయడానికి చాలా సాహసం చేసే ప్రయత్నం చేశారు. అట్లాంటి సాహసమే పార్టీ శ్రేణుల నుంచి రాలేదా అనేది ఒకటి బహుశా వాళ్ళ అంతర్మదనం జరుగుతున్నట్టుంది. రాకపోవడానికి కారణం ఏంటంటే భయపడ్డారా, లేదా ఇంకా బాధల్లో ఉన్నారా? భయపడే నేచర్ పులివెందులది కాదు. అందులో జగన్మోహన్ రెడ్డి గారి కరోనాలో చాలా ఫెరోషియస్గా నిలబడతారు, ఇప్పుడు నిలబడ్డారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పవర్లో ఎన్ని రోజులు ఉంది? రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పులివెందుల మీద వాళ్ళ పట్టు, వాళ్ళ కాన్ఫిడెన్స్ 40-50 ఏళ్ళ చరిత్ర. కానీ వాళ్ళ అధికారులు ఉంది ఈడ్చుకొడితే అది ఒక 5 ఏళ్ళు, ఇది 10 ఏళ్ళే. 40 ఏళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి ప్రతిపక్షమే కదా, ఆ రోజు కూడా పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు. అయినా ఎందుకు నిలబడ్డారు? అధికారం ఉన్నా అధికారం లేకపోయినా నిలబడ్డారు అంటే అక్కడ వాళ్ళ పైన, ఆ కుటుంబం పైన ఉన్నటువంటి కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ అయితే లూజ్ కాలేదు, కానీ అసంతృప్తి వ్యక్తం అవుతుంది, మా ఇంటరాక్షన్ పెరగాలని. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే గుర్తించారు. ఇప్పుడు గ్రాస్ రూట్ లెవెల్, నియోజకవర్గ స్థాయిలో మాట్లాడినారు. ఇప్పుడు గ్రామ స్థాయి నాయకులతో కూడా మాట్లాడే క్రమంలో ఆయన రైట్ పాయింట్ రైజ్ చేశారు. ప్రజలందరూ ఫెరోసస్ గా ఓటేయడానికి ప్రయత్నించారు. సరే, అధికార యంత్రాంగం సహకరించకపోతే వాళ్ళు చేయలేకపోయిండొచ్చు. బట్ అంతే శ్రేణులు కూడా వెళ్ళారు, ఫైట్ ఇచ్చారు, హాస్పిటల్ అయినారు, అరెస్ట్లు అయినారు, 100 మంది మీద కేసులు పెట్టించుకున్నారు, నిలబడ్డారు. వాళ్ళేమి నిలబడలేదు అనలేం. కానీ ఇంకా ఎక్కువ జగన్ గారు ఆశించుండొచ్చు. కాబట్టి ఆ రీత్యా ఎందుకు అక్కడ గ్యాప్ వచ్చింది, ఏమన్నా గ్యాప్స్ ఉన్నాయా అనే దానికోసం వారు ప్రయత్నించున్నారు. కాబట్టి జనరల్ ఓటమి జగన్ గారిలో ఒక మార్పు తీసుకొస్తే, జెడ్పీటీసీలో అధికార యంత్రాంగం ఓడించినప్పటికీ కూడా దీంట్లో కూడా వారు నేర్చుకొని ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో చేసే ప్రయత్నం
ఫిలప్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా అది భవిష్యత్తులో పులివెందులతో సహా రాష్ట్రంలో సత్ఫలితాలని ఇస్తుందని అనుకుంటున్నాను. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.